నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రబీ సీజన్ రావడంతో రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో పంటల మార్పిడి చేసుకుంటూ ఉంటారు. అందులో చలికాలంలో రైతులు పంటల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శీతాకాలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయల సాగులో పాటించాల్సిన మెలకువలు భాగంగా విత్తనాల ఎంపిక, నేలను సిద్ధం చేసుకోవడం, చీడపీడల నివారణ, మార్కెటింగ్ లాంటి పలు అంశాలపై రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివప్రసాద్ గారు హెచ్ఎంటీవీ స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే రైతులు స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కు కాల్ చేసి మాట్లాడొచ్చు. నమస్తే శివప్రసాద్ గారు. నమస్తే. సో ప్రధానంగా రబీ సీజన్లో కూరగాయల సాగుకు ఎలాంటి ముందస్తు ప్రణాళికలు, అంటే ఈ సీజన్లో కొంచెం కష్టమవుతూ ఉంటుంది, ఎలాంటి ప్రణాళికలు చేసుకోవాలి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనము ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ సీజన్లో మనం ప్రణాళిక అంటే ప్లానింగ్ అనమాట. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి ఒక విషయాలు ముందే మనకు తెలిసి ఉండాలి. ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళినప్పుడు మనకి ఎటువంటి ఒక సమస్యలు అనేవి రావు. ఉదాహరణకి భూమిని సిద్ధం చేసుకునే దగ్గర నుంచి, విత్తనాల ఎంపిక దగ్గర నుంచి, ఏ టైంలో ఏ విత్తనం వేసుకోవాలి, భూమిని ఏ సీజన్లో ఎలాంటి ఎరువులు వాడాలి, వాటికి వచ్చేటువంటి యొక్క చీడపీడలు ఏంటిది, వాటికి ఎలాంటి కషాయాలు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ముందు ప్లానింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి యొక్క సందర్భంలో మనము ఏది కూడా షాప్కి వెళ్ళో లేకపోతే రెడీమేడ్గా దొరికేటువంటి యొక్క వస్తువులు కాదు. సో దానికి తగ్గటువంటి యొక్క కషాయాలు కానీ వేరే ఇతరత్ర కానీ ప్రతి ఒక్కటి ముందే సమకూర్చుకున్నట్టయితే మనకు వచ్చేటువంటి యొక్క సమస్యలు అనేది ఈజీగా సాల్వ్ చేసుకునేటువంటి యొక్క అవకాశం ఉంటుందండి. కనుక విత్తనం కాడి నుంచి, భూమి దగ్గర నుంచి, దున్నుకోవడం కాడి నుంచి ఇలాంటివన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు వర్షాకాలం సందర్భం లోపల ఎరువుల విషయానికి వస్తే భూమిని మనం సిద్ధం చేసుకునేటువంటి యొక్క సందర్భంలో వచ్చినప్పుడు మీరు జీవామృతం కానీ లేదా ఘనజీవామృతం కానీ దీన్ని వాడుకుంటూ ఉంటాం. పశువుల ఎరువు అనేది కామన్గా వాడుతూ ఉంటాం. ఎరువులటువంటి యొక్క విషయానికి వచ్చేటప్పుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటిదంటే ఈ యొక్క శీతాకాలం లోపల ఎరువులు అనేటువంటివి మనకి దాదాపుగా ఒక 2 రకాలైనటువంటివి ఉంటాయి మొత్తం. అది ఒకటి భూమికి ఇచ్చేది, తర్వాత రెండోది మొక్కలకి పోషణగా ఉపయోగపడే విధంగా ఉండేటువంటి ఒక 2 రకాలు. మనకి వృక్షాయుర్వేదం ప్రకారం ఎరువులు ఎలాంటి ఎరువులు ఏ సందర్భంలో వాడుకుంటాము అనేటువంటి ఒక విషయానికి వచ్చినప్పుడు అంటే ముందు ప్రణాళిక లోపల భాగంగా వర్షాకాలంలో ఒక రకంగా, ఎండాకాలంలో ఒక రకంగా, శీతాకాలంలో ఒక రకంగా ఈ ఎరువులు అనేది మనకి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి వేడినిచ్చేటువంటివి ఉన్నాయి, చల్లదనాన్ని ఇచ్చేటువంటివి ఉన్నాయి. ఏ సందర్భంలో ఇది ఏ సందర్భం? ఇప్పుడు శీతాకాలం అంటే ఏంటిది? చల్లగా ఉంటుంది. చల్లగా ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? మనం స్వెటర్ కప్పుకుంటాం వెచ్చదనం కోసం. అలాగే భూమికి కావాల్సింది ఏంటంటే వెచ్చదనం ఇప్పుడు కొంతవరకు. సో ఇక్కడ మనం భూమిని ప్రిపేర్ చేసుకునేటువంటి ఒక సందర్భం లోపల అంటే దున్నుకున్న తర్వాత వేసుకునేటువంటి ఒక ఎరువుల విషయం లోపల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎరువుల్లో కూడా ఘన పదార్థాలు అయినటువంటివి ఉన్నాయి, లిక్విడ్స్ రూపంలో కూడా ఉన్నాయి. అయితే ఈ సందర్భం లోపల మనం వాడుకోవాల్సినటువంటి మీకు అవకాశం ఉంటే కోడి ఎరువు ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఎరువును వాడుకున్నట్టే భూమి మీద చల్లుకునేటప్పుడు మీకు ఒక వెచ్చదనం అనేది వచ్చి పంటలకు ఉష్ణం తగిలి తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదే ఎండాకాలం వాడితే హీట్ ఎక్కువై పాడైపోతాయి. సో అదే మళ్ళీ జూన్లో వాడుకోం. ఆ జూన్లో ఏం వాడుకుంటాము అంటే జనరల్గా ఈ యొక్క ఆవు వ్యర్థాలు కానీ, పశువుల వ్యర్థాలు ఏవైనా కానీ, ఆవులు కానీ వేరే ఇతరత్ర ఏదైతే ఉంటుందో వాటిని వాడుకుంటూ ఉంటాం. శీతాకాలం లోపల ఈ యొక్క వెచ్చదనాన్ని ఇచ్చే దీన్ని, తర్వాత ఎండాకాలం లోపల గొర్రెరు ఏదైతే ఉంటుందో మేకలు, ఇవి కొంత చలవదానాన్ని ఇస్తాయి. సో ఇలా ప్రతి ఒక్క దాని మీద మనకు కొంచెం కంప్లీట్గా అవగాహన ఉండి మనం చేసుకునేటువంటి దాని మీద ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బందులు అనేది రాకుండా ఉంటాయండి. ఓకే, మీరు అన్నట్లుగా ఫస్ట్ భూమిని చదరం చేసుకున్న తర్వాత మీరు అన్నట్లుగా కోడి ఎరువు కానీ, ఘనజీవామృతం కానీ ఏదైనా సరే మీకు సందర్భం. ఎందుకంటే ఎరువులు ఈ పశువుల ఎరువులు విరిమంగా వాడుతూ ఉంటారు ఇప్పుడు జనరల్గా. సో ఎలాంటి సందర్భంలో ఎలాంటి ఎరువు వాడుకోవాలనేటువంటి మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అవకాశం లేనటువంటి సందర్భం లోపల మీరు ఘనజీవామృతం కానీ ఇవేవైతే ఉన్నాయో వీటిని వాడుకోవచ్చు. ఓకే, అంటే ఈ సీజన్లో రబీ సీజన్లో ఎలాంటి పంటలు అనుకూలంగా ఉంటాయి? ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటిదంటే ఇది శీతాకాలంకు అంటే టెంపరేచర్లు ఉష్ణం అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంటే వేడి అనేది తక్కువగా ఉంటుంది. అయితే మనకి ఇక్కడ సైంటిఫికల్గా ఏంటిది అని అంటే ఎబోవ్ 40 డిగ్రీలు ఉన్నప్పుడు ఉష్ణం మొక్కలు తీసుకునేటువంటి ఒక ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటుంది. 35 డిగ్రీలకు తక్కువగా ఉన్నప్పుడు తీసుకునే పంటలు కూడా ఆ విధంగా డివైడ్ మొత్తం అంతా. ఇప్పుడు
చలికాలంలో పండేటువంటి యొక్క పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకోవాలి. అయితే ఆ చలికాలంలో చేసుకునేటువంటి యొక్క పంటలు ఏంటిది అంటే ఈ టెంపరేచర్ లోపల. అయితే బేసిక్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి యొక్క విషయం ఏంటిది అని అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి యొక్క శక్తి ఏదైతే ఉందో ఉష్ణం దాన్ని క్యాండిల్స్ లోపల కొలుసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకమైనటువంటి యొక్క క్యాండిల్స్ లైట్ అనేది తీసుకొని దానికి కావాల్సిన ఆహారం తయారు చేసుకొని మనకి పంటనివ్వడం జరుగుతుంది. ఈ టైం లోపల ఈ టెంపరేచర్కి సరైనటువంటి ఒక పంటలు ఏంటిదంటే కూరగాయల సాగు లోపల ముఖ్యంగా మనం ఈరోజు చర్చించేటువంటి విషయంలో ఆకుకూరలు ఏమన్నా కానీ 33-35 డిగ్రీస్ బిలో తక్కువగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మడతాయి. ఏవైనా కూడా ఆకుకూరలు మనం దీని లోపల సాగు చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఫస్ట్ తర్వాత రెండో విషయానికి వచ్చేటి దుంపకూరలు ఏవైతే ఉన్నాయో మనకి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ముల్లంగి కానీ ఇవన్నీ కూడా మనకి 70-80 రోజుల లోపల వస్తాయి. ఇప్పుడు వేసుకున్నా కానీ మనకి ఈ టైం సరిపోతుంది, ఇవి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఈ సీజన్లో పర్టికులర్గా దొరికేటువంటి యొక్క ఫ్లవర్కి సంబంధించినటువంటి వాటి లోపల క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ ఈ బ్రకోలీ అని ఉన్నది, ఈ బ్రకోలీ కానీ ఇలాంటివన్నీ కూడా మనం వేసుకోవచ్చు. తర్వాత తీగ జాతికి సంబంధించినంత వరకు బీర అనేది తొందరగా రాదండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బీర కాకర కానీ ఇవి కొంచెం కష్టం. తర్వాత ఈ టైంలో వచ్చేటువంటి బీన్స్ చిక్కుడుకు సంబంధించినటువంటి యొక్క లెగ్యూమినేస్ కుటుంబానికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. తర్వాత మినుములు పెసర్లు ఇతరత్ర వేరే వాళ్ళు వేసుకునేటువంటి వారు అవి కూడా వేసుకోవచ్చు. మినుములు తర్వాత ఇది మన నువ్వులు ఏవైతే ఉన్నాయో నువ్వులు కూడా వేసుకునేటువంటి ఒక అవకాశం ఉందండి. ఓకే, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. రాజయ్య జగిత్యాల నుంచి. నమస్తే అండి. నమస్కారం అమ్మ. సైంటిస్ట్ గారు కూడా నమస్కారం. నమస్తే అమ్మ. నేను కొంచెం 3-4 గుంటలల్లో ఈ కూరగాయలు వేస్తే అందులో ఇసుక శాతం ఎక్కువ ఉంది. మరి ఆ ఇసుకను ఎట్లా అన్నది, దానికి ఏం ఎరువులు ప్రకృతి ప్రకారంగా ఇవన్నీ కెమికల్ ఎరువుస్ తోటి అవి యూజ్ అవుతలేవు. అయితే మరి వీటిని సేంద్రియ ఎరువులతో వేయాలని శివప్రసాద్ రాజు గారి అమూల్యమైన సలహాల కొరకు వారిని ప్రార్థిస్తూ అడుగుతున్నాను. నమస్తే అండి. మనకు ఉండేటువంటి యొక్క భౌగోళిక పరిస్థితుల లోపల ఉన్నటువంటి యొక్క నేలను ఏ విధంగానైనా కూడా మనం ప్రకృతి సిద్ధంగా వచ్చింది మార్చలేం. కానీ దీనికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఏంటిది అని అంటే మనకి ఇసుక నేలలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనకి దారికి తెచ్చుకునేటువంటి యొక్క అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఎందుకంటే ఇసుక అనేది మనకి ఏ విధంగా ఏర్పడుతుంది, ఇసుక అంటే ఆ నేలలో ఉండేటువంటి ఒక లక్షణాలు ఏంటిది అనేటువంటి ఒక విషయం చిన్నగా ఒక క్లుప్తంగా ఒక 1 మినిట్లో మీకు ప్రయత్నం చేస్తాను. అయితే ఏంటిదంటే ఏదైతే మట్టి ఏదైతే ఉంటుందో అనేక రకాలైనటువంటి అణువులతోటి నిర్మింపబడింది దీంట్ లోపల. సో ఇసుక అనేది ఏంటిదంటే ఒక చిన్న పాట దాంట్ లోపల. అయితే దీంట్లో ఎప్పుడైతే సారం ఏదైతే ఉంటుందో భూమిలో ఉండేటువంటి యొక్క సారం ఏదైతే ఉంటుందో అది మొత్తం అంతా తగ్గిపోయినప్పుడు ఇది మనకి జనరల్గా ఏమవుతుందంటే ఇసుక రూపంలో మారిపోతుంది మొత్తం అంతా కూడా. ఎడారులు కానీ తర్వాత మహారాష్ట్రలో కొన్ని పొలాలు విపరీతమైనటువంటి ఒక కెమికల్స్ వాడడంతో ఈ చౌడు రూపం లోపల ఈ రూపం లోపల కన్వర్ట్ అయిపోయినాయి మొత్తం. అయితే దీనికి పరిష్కారంగా భవిష్యత్తు లోపల మనకు ఒక 2-3 సంవత్సరాల లోపలనే దీన్ని రికవరీ చేసుకోవాలంటే ఏంటిదంటే ఆ యొక్క భూమిలో కావాల్సింది ఏంటిదంటే సేంద్రియ పదార్థం అంటే మొక్కలకి బలాన్ని ఇచ్చేటువంటి యొక్క భూమి యొక్క నిర్మాణంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి. సో ఈ యొక్క నిర్మాణం జరగాలి అని అంటే మీరు బేసికల్గా మీ యొక్క పంట పొలాల లోపల జీలుగు జనుము తర్వాత ఈ యొక్క నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో పచ్చి రొట్టెకు సంబంధించినటువంటి యొక్క ఈ గింజలు ఏవైతే ఉన్నాయో వేసుకొని ఒక 40-50 రోజులు వీటిని ఉంచి పూత వచ్చేటువంటి యొక్క ముందే వీటిని దున్నేసుకున్నట్టయితే మీ యొక్క భూమి లోపల ఒక రకమైనటువంటి యొక్క మార్పు అనేది పంటకి కనిపించడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఇసుకకు ఉండేటువంటి యొక్క గుణం ఏంటిదంటే నీటిని ఎప్పుడు కూడా అది అట్టి పెట్టుకోదన్నమాట, కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి యొక్క పోషకాలు కూడా చాలా తక్కువ మొత్తం అంతా కూడా. మొక్క తీసుకుందామంటే కూడా అక్కడ దొరికేటువంటి యొక్క పరిస్థితి ఉండదు. కనుక ఎప్పుడైతే మీరు ఈ విధంగా దీన్ని నిర్మాణం చేయగలిగారు పచ్చిరొట్టతోటి, తర్వాత దీంట్లో ఇంకొకటి ఏంటిదంటే కొంచెం కార్బన్ అనేది కూడా తొందరగా ఫామ్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే ఒక ఎకరానికి వచ్చి ఒక 200-300 కేజీలు బొగ్గు పొడి ఏదైతే ఉంటుందో, బొగ్గు కూడా కాదు డస్ట్ లాగా ఉంటుంది కదా, ఆ యొక్క బొగ్గు పొడిని వాడుకున్నప్పుడు కార్బన్ కూడా తొందరగా ఫామ్ అయ్యి మైక్రో ఆర్గానిజం అనేది ఏదైతే మొక్కలకి కావాల్సినటువంటి పోషకాలని అందించేటువంటి యొక్క ఏవైతే సూక్ష్మజీవులు ఉన్నాయో ఇవి కూడా తొందరగా వృద్ధి చెంది మీ యొక్క భూమిలో బలం ఏర్పడి మీ యొక్క ఏ పంటకైనా కూడా అనుకూలంగా మారేటువంటి ఒక అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రతిసారి జీవామృతము పంచగవ్య అయ్యం ఏవైతే ఉన్నాయో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వీటితో పంపించినప్పుడు మీ యొక్క భూమి అనేది అతి కొద్ది కాలంలో వితిన్
2-3 ఇయర్స్ లోపట్నే మారడానికి అవకాశం ఉంది. వీటిలో కెమికల్స్ ఫార్మింగ్లో వెళ్ళినప్పుడు ఎటువంటి ఆప్షన్లు లేవండి. దీన్ని భూమిని మళ్ళీ ఇసుకని మళ్ళీ ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవడానికి ఓన్లీ కేవలం ప్రకృతి వ్యవసాయంలో మాత్రమే ఇలాంటి అవకాశం ఉంది. నమస్తే అండి. ఓకే, నెక్స్ట్ కాలర్ చక్రం కామారెడ్డి నుంచి. నమస్తే అండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం ఇప్పుడు హలో చెప్పండి, వింటున్నారు, చెప్పండి శివప్రసాద్ గారు. ఇప్పుడు సమ్మర్ లో బెండ సాగు చేస్తే బాగుంటుందా ఇలా అని? ఏదండి, సమ్మర్లో అంటున్నారా, ఇప్పుడు అంటున్నారా? ఇప్పుడండి. ఇప్పుడు బెండ వేసుకోవద్దండి, బెండ వేసుకోవద్దండి. బెండ ఇప్పుడు చలికి పెరగదు. ఇప్పుడు మొత్తం అంతా కూడా మీకు చలి తగ్గిన తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు మా అయితే జానడోలోనే ఆగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మంచు కూడా బాగా స్టార్ట్ అయింది కనుక ఇది కరెక్ట్ టైం కాదు. వేసుకోవాలంటే ఒక నెల రోజుల ముందు వేసుకొని ఉంటే ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు పెరగదండి ఈ టైం లోపల. ఓకే, సో ఇప్పుడు రబీ సీజన్లో మీరు చెప్పిన పంటలు కనుక వేసుకుంటే ఎలాంటి చీడపీడలు వచ్చే అవకాశం ఉంది, వాటిని ఎలా నివారించాలి? చీడపీడలు అనేది కామన్ అండి. మనము ప్రకృతి సిద్ధంగా బయోడైవర్సిటీ తక్కువగా మనకి ఇప్పుడు ఈ మధ్యలో మిత్ర పురుగులు కూడా తక్కువగా ఉన్నాయి కనుక ఈ యొక్క చీడపీడల ఉద్రిక్తి అనేది కామన్గా పెరిగిపోతూనే ఉంది మొత్తం అంతా కూడా. సో వీటిని ఏ విధంగా మనం నివారణ చేసుకోవచ్చు అంటే, ఒకటి సహజ పద్ధతుల లోపట, ఒకటి సింపుల్గా తక్కువ ఖర్చు లోపట ఏమి ఇబ్బంది లేకుండా చేసుకునేటువంటి ఒక విధానం ఏంటిదంటే లైట్ ట్రాప్లు మీ యొక్క పొలాల లోపట 10 రూపాయలు 20 రూపాయల బుగ్గలు ఉంటాయి కదా, ఆ బుగ్గ పెట్టుకొని ఒక కర్ర గట్టి దాని కింద ఒక గంప పెట్టి ఒక 3 feet హైట్ లోపట దాని లోపట లైట్ పెట్టినట్టయితే ఆ యొక్క వెలుతురికి మొత్తం అన్నీ కూడా దాంట్లో వచ్చి పడిపోతాయి. అది కూడా 6 నుంచి ఒక సుమారుగా 9-10 ఆ టైం లోపల ఆగిపోయే విధంగా ప్రయత్నం చేయండి. ఒకటి, మాకు ఈ యొక్క కరెంటు సౌకర్యం లేదు, మాకు ఇబ్బంది అవుతుంది అంటే సోలార్కి సంబంధించినటువంటి యొక్క కూడా మనకు రావడం జరిగింది. తర్వాత దీంతో పాటుగా ఇంకా సెకండ్ ఆప్షన్ కింద మనకి ఈ యొక్క కషాయాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క కషాయాలు దశపర్ణి కానీ అగ్నాస్త్రం కానీ ఇవేవైతే ఉన్నాయో వీటిని వాడుకోవడం ద్వారా కూడా మనకి బ్రహ్మాండంగా వీటిని నియంత్రణ చేయవచ్చు. ఇంకొకటి, ఈ యొక్క ఇప్పుడు ఇందాక మీకు చెప్పినటువంటి వాటి లోపల ఏమేమి కంట్రోల్ అయితే అన్ని రకాల పురుగులు కంట్రోల్ అయితే అనేటువంటి ఒక డౌట్ కూడా రావచ్చు. ప్రతి ఒక్క పురుగు దీనికి కంట్రోల్ అవుతుందండి. పచ్చ పురుగు కానీ, లద్దె పురుగు కానీ, తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, ఏవైనా కానీ. దీంతో పాటుగా దోమను కూడా తొందరగా కంట్రోల్ చేయాలంటే ఇందాక చెప్పినటువంటి ఒక విషయం లోపల మామూలుగా పసుపు రంగు అట్టలు, తర్వాత నీలం రంగు అట్టలు ఏవైతే పెట్టుకుంటామో అవి కొంచెం కాస్ట్ పడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఎఫెక్టివ్గా దాన్ని అంత తొందరగా తీసుకోలేరు కనుక ఏం చేస్తారంటే ఇదే లైట్ ట్రాప్ పెట్టినటువంటి ఒక సందర్భంలో పక్కన ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఆ యొక్క న్యూస్ పేపర్కి ఇది మన మిగిలిపోయినటువంటి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో హోటల్ మిగిలిపోయినటువంటి ఒక నూనెలు కానీ, లేదంటే బైక్ రిపేరింగు, తర్వాత మన కార్లు మెకానిక్ దగ్గర కూడా ఈ యొక్క మిగిలిపోయిన మడ్డాయిల్ ఏదైతే ఉంటుందో ఆయిల్ రాసేసి ఆ యొక్క పేపర్లకు అంటిస్తే మీకు కొన్ని వందల వేల మనది ఏదైతే ఉందో రసం పీల్చేటువంటి ఒక పురుగులు ఏదైతే పచ్చదోమ తెలు కంప్లీట్గా దానికి అంటుకొని కంట్రోల్ అయిపోవడం జరుగుతుంది. సో సింపుల్గా ఇలాంటి పద్ధతుల లోపల మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకోటి, ఈ యొక్క చీడపీడలకు సంబంధించినటువంటి ఒక విషయం లోపల మీరు ఖచ్చితంగా అంతర పంటలు ఏవైతే ఉన్నాయో, మిత్ర పురుగులను ఆకర్షించేటువంటి ఒక పంటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిని మీరు పంట పెట్టేటువంటి ఒక సందర్భంలో వేసుకోవడంతో మీకు దాదాపుగా 100-70-80% అనేది ఆ యొక్క పురుగు యొక్క ఉద్రిక్తి అనేది పంట మీద లేకుండా ఆ యొక్క మిత్ర పంటలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ జరుగుతుంది. మనం దాని నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ తిరుపతి గౌడ్ జగిత్యాల నుంచి. నమస్తే అండి. నమస్కారం. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, నమస్తే, చెప్పండి సార్. నమస్కారం. నమస్తే మేడం. మేము కొత్తిమీర సాగు చేయాలనుకుంటున్నాము, ఇప్పుడు చేయొచ్చా? చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. అంటే మేము అడుగున ఏమన్నా ఫెర్టిలైజర్ వేయచ్చా సార్? అంటే మీరు కెమికల్ వ్యవసాయం చేస్తున్నారా, న్యాచురల్ ఫార్మింగా సార్? న్యాచురలే సార్. న్యాచురల్ అండి. అడుగుకి ఎటువంటి ఒక వీటికి పెద్దగా అవసరం ఉండదండి. మీకు మొత్తం అంత అడుగు మందులు వీటికి మీకు సహజ సిద్ధంగా మనకు ఏదైతే పశువుల ఎరువు కానీ లేదంటే మీకు మీరు రెడీగా చేసుకొని పెట్టుకొని ఉంటే ఈ యొక్క ఘనజీవామృతం కానీ వీటి భూమికి ఇచ్చుకున్నట్టయితే సరిపోతుంది.
తర్వాత దాంతో పాటుగా మనము ఈ యొక్క కొత్తిమీర ఆకుకూరలు అనేటువంటివి మనకు 30-40 రోజుల లోపల వచ్చేటువంటి ఒక పంటలే కనుక ఫాస్ట్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి లేట్ అయ్యే కొద్ది సైజ్ అనేది రాకపోతే మార్కెట్ లోపల అనుకూలంగా ఉండదు. తర్వాత వాటికి ఒక నిగారింపు, తర్వాత ఆ యొక్క పచ్చదనం ఇవన్నీ రావాలి అని అంటే మీరు కింద పశువుల ఎరువు ఒకటి వేసుకోండి, లేదా కోడి ఎరువు లాంటిది వేసుకోండి. దీంతో పాటుగా మీరు వాడుకోవాల్సిన ఏంటిదంటే ఈ యొక్క సందర్భం లోపల మీకు ఫిష్ అమినో యాసిడ్ ఏదైతే ఉందో అది తర్వాత బాగా పనిచేస్తుంది, గ్రోత్ ఫాస్ట్గా వస్తూ ఉంటుంది. ఆ యొక్క ఫిష్ అమినో యాసిడ్ వాడుకోండి. తర్వాత రెండోది మనకి చీడపీడలు ఏమన్నా ఉంటే ఈ అగ్నియాస్త్రం కూడా వాడుకోండి. అగ్నియాస్త్రం వాడుకోవడంతో ఇప్పుడు ఉండేటువంటి ఒక ఉపయోగం ఏంటిది అని అంటే అగ్నియాస్త్రం కానీ పొగాకు ద్రావణం. ఇప్పుడు ఇందాక మీకు చెప్పా కదా, ఒక ఉష్ణం వేడి ఏదైతే ఉందో వేడి అనేది మనకి మొక్కలకు అందించగలిగినప్పుడు ఖచ్చితంగా అది గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏ పంట అయినా కానీ తొందరగా పెరుగుతలేదు అనడానికి కారణం ఏంటిది అని అంటే మనకు ఉదయం 9 దాకా దాదాపు 8 దాకా మంచు ఉంటుంది, 9-10 వరకు కూడా సూర్యుడి యొక్క వేడి అనేది మనకు తొందరగా రాదు. సాయంత్రం 5-5:30 దాటిందంటే ఇమీడియట్గా 6 లోపల చీకటి అంటే వేడి అనేది ఎండ అనేది పర్సెంటేజ్ అనేది మనకు బాగా తగ్గిపోయింది. ఈ యొక్క ఎప్పుడైతే ఎండ ఉంటుందో మొక్కలు పెరుగుదల బాగుంటుంది. ఇప్పుడు ఆ పెరుగుదల అనేది తక్కువగా ఉంటుంది మొత్తం అంతా. సో ఇలాంటి సందర్భంలో వేడిని కలిగించేటువంటివి ఏదైతే ఉన్నాయో అలాంటి పదార్థాలు మన ప్రకృతి వ్యవసాయంలో చాలా ఉన్నాయి, అందరికీ అవగాహన ఉండేటువంటి. సో ఇలాంటి వేడిని కలిగించేటువంటిది పదార్థాలతో కూడినటువంటి ఒక ద్రావణాలు మనకి ఇవ్వడంతో ఫాస్ట్గా పెరుగుతుంది. ఇందాక మీకు చెప్పిన ఫిష్ అమినో ఇది నైట్రోజన్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది కనుక ఫాస్ట్గా పెరుగుతుంది. తర్వాత పొగాకు కానీ పొగాకు ద్రావణం కానీ, రెండవది వచ్చేసి మీకు ఇప్పుడు చెప్పినటువంటి ఒక అగ్నియాస్త్రం చీడపీడల్ని నివారణ చేస్తుంది. తర్వాత ఒక వేడిని అనేది హీట్ని అనేది క్రియేట్ చేస్తుంది కనుక గ్రోత్ అనేది ఫాస్ట్గా ఏ పంటలకైనా వాడుకోవచ్చండి, ఇది ఇబ్బంది లేదు. పంట వేసినటువంటి ఒక 15-20 రోజులు దాటిన తర్వాత లిమిటెడ్గా మోతాదును చూసుకొని వాడుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ రఘునందన్ యాదాద్రి నుంచి. నమస్తే అండి. నమస్తేనండి, మాట్లాడండి. హలో, మాట్లాడండి. శివప్రసాద్ రాజు గారు ఉన్నారు. చెప్పండి రెడ్డి గారు. నమస్తే సార్. ఇప్పుడు నేను సేంద్రియ వ్యవసాయంలో మిర్చి చేశాను సార్, 1 ఎకరము. అయితే నల్లి వచ్చింది సార్, అది పోతలేదు. మేము దశపన్ని కషాయం కొట్టాము, జీవామృతము, ఆవు మూత్రము, ఇంగువము, అది పెరుగు పుల్ల మధ్య కలిపి కొట్టాను. అన్ని కొట్టినా పోతలేదు సార్, ఏం చేయాలి? అవి ఎన్ని రోజులు అయింది పంట వేసి? మామూలుగా ఇప్పుడు 65 రోజులు అయింది సార్. ఎన్ని రోజులకు గ్యాప్? మీరు స్ప్రేకి ఎన్ని రోజులు గ్యాప్ ఇస్తున్నారు? గ్యాప్ అంటే వారం రోజులు, 10 రోజులు సార్. 10 రోజులు. ఓకే. సో మీరు ఒక పని చేయండి సార్, మామూలుగా ఏ ద్రావణం వాడినప్పుడైనా కానీ ఫస్ట్ మీకు లొట్టపీస్ ఆకు ఐడియా ఉంది కదా, చెరువుల్లో ఉంటుంది చూడండి, ఏమంటారు లొట్టపీస్ అంటాము. తర్వాత చెరువులో తెల్లగా పువ్వు వస్తుంది చూడండి, తూటికాడ అని ఉంటుంది మాకు మామూలుగా చెరువుల లోపల పొడుగా పెరిగేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ యొక్క తూటికాడ కషాయం వాడి చూడండి. అది ఎందుకంటే ఎక్కువగా పాయిజనస్ ఎక్కువగా ఉంటుంది, తొందరగా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే మీరు ఈ సందర్భంలో మీరు స్ప్రే చేసేటువంటి ఒక సందర్భంలో ఒక చిన్న జాగ్రత్త ఏంటిదంటే ఇప్పుడు మంచు టైం కనుక ఉదయం 10 తర్వాత ఎప్పుడైనా స్ప్రే చేసుకోండి. అయితే ఈ తూటికాడ కషాయాన్ని వారంలో 1-2 సార్లు స్ప్రే చేయడానికి ప్రయత్నం చేయండి. దీంట్లో ఏం చేస్తారంటే మామూలుగా మనకి కలబంద అలోవేరా ఏదైతే అంటామో ఈ యొక్క అలోవేరాకు సంబంధించినటువంటి ఒక జిగురు ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం తీసుకొని దీంట్లో వాటర్లో మిక్స్ చేసి కొట్టండి మొత్తం అంతా కూడా. అది అలా మన స్ప్రే చేసింది ఏదైతే ఉంటుందో ఆకుకు అలా గమ్ములాగా అతుక్కుపోయి ఉంటుంది. ఆ వాసన అనేది ఎక్కువసేపు ఉండడానికి, తర్వాత ఇది తొందరగా కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇలా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 4 డేస్కి ఒకసారి చొప్పున స్ప్రే చేసుకోండి మొత్తం అంతా. అగ్నియాస్త్రం కూడా బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, కానీ మీరు ఒక 4 డేస్కి అట్లా గ్యాప్ ఇచ్చుకుంటూ సో ఇందాక చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాన్ని కలుపుకొని కూడా స్ప్రే చేసుకోవచ్చు. తూటికాడ అనేది ప్రయత్నం చేయండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఆదినారాయణ రెడ్డి అనంతపురం నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మాకు అరటి తోటలో సిగతోక మచ్చ తెగులు ఎక్కువగా ఉంది సార్, దానికి ఏమైనా పరిష్కారం? సార్ ఇది సింపుల్గా 2 రకాలుగా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో మీకు ఏదైతే మన ఆవు పాలతో చేసినటువంటి ఒక మజ్జిగ ఉంది కదా, ఆవు పాలతో చేసినటువంటి ఒక మజ్జిగ 100 లీటర్ నీళ్ళ లోపల ఒక 5 లీటర్లు 6 లీటర్లు మజ్జిగ, తర్వాత దాని లోపల ఒక 100 గ్రాములు
ఇది మన ఇంగువ ఏదైతే ఉంటుందో మంచి ఇంగువ మనకి షాప్లో దొరికేది కాకుండా ఆయుర్వేదం షాపుల్లో కొంచెం మంచి క్వాలిటీ ఉండేది ఉంటుంది. ఎందుకంటే 200-300 కేజీ కాడి నుంచి మొదలయ్యి మనకి 2000 రూపాయల వరకు కూడా దీంట్లో క్వాలిటీలు ఉంటాయి. మంచి బెస్ట్ క్వాలిటీ ఏవైతే ఉందో దాన్ని తీసుకోండి. కొంచెం ఒక 500-600లో కూడా దొరుకుతుంది. అది ఒకటి. తర్వాత పసుపు ఒక 200 నుంచి 250 గ్రాములు పసుపు వేసుకొని దీన్ని స్ప్రే చేసుకోండి. ఒక 4-5 డేస్ గ్యాప్ చొప్పున 2 సార్లు స్ప్రే చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు దాదాపుగా ఇక స్ప్రెడ్ కాదు అక్కడతోటి కంట్రోల్ అయిపోద్ది. ఇమీడియట్గా ఏం చేస్తారంటే మనకి ఇది వాడిన తర్వాత ఇమీడియట్గా ఈ యొక్క నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో 9 రకాల ధాన్యాలతో చేసినటువంటి యొక్క గింజలు మొలకలు తీసినటువంటి యొక్క రసాన్ని మీరు ఈ యొక్క మొక్కలకి స్ప్రే చేసినట్టయితే మీకు ఖచ్చితంగా 20 నుంచి 25 రోజుల లోపల అద్భుతమైనటువంటి ఒక రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దాంతోపాటుగా ఒక న్యూట్రిషన్ పోషకం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు నీకు ఆ అనారోగ్యంతో ఉన్న ఓన్లీ మెడిసిన్స్ వేసుకొని సరైన ఫుడ్ తినేటటువంటి సందర్భంలో ఏమవుతాం మళ్ళీ నీరసపడిపోతూ ఉంటాం. కనుక ఎప్పుడు కూడా ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి ఒక న్యూట్రిషన్ మొక్కకు కావాల్సినటువంటి ఈ యొక్క నవధాన్యాల ఆల్టర్నేటివ్గా మీరు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఇమీడియట్గా రికవరీ అవుతుంది మొత్తం అంతా. ఓకే. అండ్ మీరు చెప్తున్నారు కషాయాలు రైతులు తయారు చేసుకోవాల్సిన కషాయాలు చాలా రకాలు చెప్తున్నారు. ఎన్ని రకాల కషాయాలు ఉన్నాయి, ఎలా తయారు చేసుకోవాలి? ఇవి చాలా రకాల కషాయాలు ఉన్నాయండి. బేసిక్గా చెప్పాలంటే భూమిని సారవంతం చేసుకోవడానికి ఉండేటువంటివి కొన్ని, మొక్కల యొక్క పెరుగుదలకి కొన్ని, తర్వాత వచ్చేసి దీని లోపల చీడపీడల నివారణకి మొత్తం ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి. అయితే ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఒక భూమికి ఇచ్చేటువంటి దాని లోపల మనం బేసిక్గా ఆలోచన చేస్తే జీవామృతం అని, పంచగవ్య అని, ఐఎంఓ అని, ల్యాబ్ అని ఇవన్నీ కూడా భూమికి ఇస్తూ ఉంటాం. ఇంకా చాలా రకాలు ఉంటాయి. మేజర్గా ఈ యొక్క 4 రకాలు అనేది భూమికి ఇస్తూ ఉంటాం. ఈ తర్వాత ఇందాక మేము చెప్పుకున్నట్టు చీడపీడలకు సంబంధించినటువంటి ఒక నివారణ కోసము అగ్నియాస్త్రం అని, దశపర్ణి కషాయం అని, తర్వాత బ్రహ్మాస్త్రం అని, తర్వాత పొగాకు కషాయం అని, తూటికాడ కషాయం అని, ఇలా రకరకాలైనటువంటి యొక్క కషాయాలు అనేది మనకి దీంట్లో ఉంటాయి. తర్వాత మొక్కల యొక్క పెరుగుదలకు సంబంధించినంత వరకు తీసుకున్నప్పుడు ఈ యొక్క సప్తధాన్యాంకుర కషాయం కానీ, నవధాన్యాలతో కూడినటువంటి ఒక కషాయాలు కానీ, తర్వాత వచ్చేసి మనవి OHN అనేసి, తర్వాత మనకి ఫిష్ అమినో యాసిడ్, ఎగ్ అమినో యాసిడ్, ఇలా చాలా రకాలైనటువంటి ఒక ద్రావణాలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైనటువంటి యొక్క ద్రావణాలు అనేది వాడడం జరుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనకు పుట్టిన పిల్లాడికి ఒక 50-60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక ఆహారపు అలవాట్లలో తేడాలు ఉంటాయి కదా. సో ఇప్పుడు పుట్టిన పిల్లోడికి ఒక 1 ఇయర్ అబ్బాయికి నేను డైరెక్ట్గా వెళ్ళి నేను చికెన్ బిర్యానీ పెడతా, మటన్ బిర్యానీ పెడతా అంటే పిల్లోడు తినలేడు, అరుగుదల కూడా ఉండదు. సో అలా ఒక 25 సంవత్సరాల ఒక వ్యక్తికి పనిచేసేటువంటి ఒక వ్యక్తికి ఓన్లీ ఒక 1/2 లీటర్ 1/4 లీటర్ పాలు ఇస్తా చిన్న పిల్లోడికి ఇచ్చినట్టు సరిపోమంటే సరిపోదు, అన్ని రకాలుగా. అదే 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు వ్యక్తికి కూడా ఆ తిండి ఏదైతే ఉందో ఫుల్గా పెడితే తినలేడు. సో ఇక్కడ కూడా మొక్కల యొక్క బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం ఏదైతే ఉందో ఈ యొక్క 3 దశలు ఉంటాయి. ఒక్కొక్క దశ లోపల ఒక్కొక్క రకమైనటువంటి యొక్క ఆహారాన్ని ఇవ్వడంతో మొక్కల యొక్క పెరుగుదల అనేది బాగా ఉంటుంది. ఆ యొక్క డోసేజ్ కూడా మనం ఇచ్చేటువంటి యొక్క మోతాదు కూడా ఈ యొక్క వయసును బట్టి మొక్కకు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మొత్తం అంతా ఏది ఉంది అదేదో ఉంది, దీన్ని వాడేస్తున్నాం దాన్ని వాడేస్తున్నాం అనేది కాకుండా ఎలాంటి సందర్భంలో ఏ టైంలో ఏది ఎంత ఇవ్వాలి అనేటువంటి అవగాహన అనేది ప్రతి రైతుకు తప్పనిసరిగా ఉన్నప్పుడే మనం ఈ యొక్క వ్యవసాయంలో అనేది అద్భుతమైనటువంటి యొక్క రాణింపు అనేది ముందుకు వెళ్ళగలుగుతాం, మొత్తం విజయాన్ని సాధించాం. ఓకే. సో నీటి యాజమాన్య పద్ధతులు కూడా కూరగాయల సాగులో నీటి యాజమాన్య పద్ధతులు ఎలా పాటించాలి అసలు శీతాకాలంలో? ఇప్పుడు మనకి వర్షాకాలంలో ఒక రకంగా ఉంటుంది, శీతాకాలం ఒక రకంగా, ఎండాకాలం ఒక రకంగా. వర్షాకాలంలో జనరల్గా ఏంటిదంటే వర్షాలు పడతా ఉంటాయి, ఎక్కువ వర్షాలు పడతా ఉంటాయి. వారానికో 10 రోజులకో 20 రోజులకో ఒక తడిస్తే సరిపోతుంది మామూలుగా జనరల్గా. శీతాకాలం లోపల ఏంటంటే వర్షాకాలంలో వర్షాలు పడతాయి, శీతాకాలంలో వర్షాలు పడాయి. ఇప్పుడు ఏంటిదంటే టెంపరేచర్ బాగా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక తడి ఇచ్చినామంటే వారం రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, మొత్తం అంతా వేడి ఉష్ణం అనేది ఉండదు కనుక ఈ యొక్క వాటర్ ఎవాబరేషన్ అనేది తొందరగా జరగదు. అదే ఎండాకాలం లోపల అయితే వేడి ఎక్కువగా ఉంటుంది కనుక మన భూమికి ఇచ్చినటువంటి యొక్క నీళ్ళు అనేది తొందరగా డ్రై అయిపోతూ ఉంటాయి. ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే ఏదైనా అతిగా చేసేది ఏదైనా కానీ
మనకి ప్రమాదం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది, అంటే చెడును కలిగిస్తుంది. నీళ్ళు ఎక్కువైనా కానీ కూడా మొక్కకి ఇబ్బంది. మొత్తం ఎంత ఇవ్వాలో మనం ఎంత తాగలుగుతాం, 1 గ్లాసు నీళ్ళు తాగలుగుతాం, 2 గ్లాసులు తాగుతాం. అదే నేను ఒకటేసారి 2 లీటర్ నీళ్ళు తాగినప్పుడల్లా తాగుతా అంటే అది కుదరదు. సో ఇక్కడ కూడా మీరు ఏంటిది అని అంటే మొక్క వయసును బట్టి కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకొని నీటి యాజమాన్యం లోపల మొక్క యొక్క వయసును బట్టి కూడా నీళ్ళు ఇస్తూ ఉండాలి. తర్వాత ఫ్లవరింగ్ దగ్గర ఒక రకంగా, తర్వాత రెండోది వచ్చేసి పూత పింద కాయ అన్ని ఇటువంటి కాయలు కాసేటువంటి పండ్లు అయ్యేటువంటి యొక్క సందర్భంలో వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది మొత్తం అంతా కూడా. ఇక్కడ నీటి యాజమాన్యం లోపల మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే అందరూ చేసేటువంటి ఒక తప్పు ఏంటిదంటే అది విపరీతంగా మనం దాగినట్టుగా నీళ్లు తాగుతుంది అనుకుంటారు, కానీ మొక్క ఎప్పుడు కూడా నీళ్లు విపరీతంగా తాగదండి. అది మొత్తం అంతా కూడా దానికి కావాల్సింది ఏంటిదంటే ఒక మాయిచర్ అంటే ఏంటిది, ఒక తేమ ఉండేటువంటి ఉంటే సరిపోద్ది. తేమ అంతే, దానికి తేమ కావాలి. నీళ్ళు పుష్కలంగా నేను ఒక బిందెడు నీళ్ళు పోస్తా అంటే ఆ బిందెడు నీళ్ళు కూడా ఉపయోగం లేదు, కలుపు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది తప్పించి మనకే మళ్ళీ ₹2 పెట్టి మళ్ళీ కలుపు తీయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఎప్పుడు కూడా మీరు వాటర్ ఇచ్చినప్పుడు ఆ తేమ ఉందా లేదా చూసుకోండి. ఆ తేమ ఉంది అని అంటే సరిపోద్ది. కొంచెం ఎక్కువ మోతాదు లోపల ఏం తీస్తారంటే ఇప్పుడు కూరగాయలు పెట్టినప్పుడు ఒక 5 రోజులకో ఈ సందర్భం లోపల 4 డేస్కి అట్లా చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఒక తడి ఇస్తే సరిపోతుంది. ఒక అరగంట గంట డ్రిప్ సిస్టమే అయిపోయింది కనుక అందరూ కూడా ఒక అరగంట 1 గంట సేపు ఆ మాయిచర్ అనేది చూసుకొని మీకు అంత డౌట్ ఉంటే ఒక చిన్న కలవర తీసుకొని కొడవలు తీసుకొని భూమిలో చూడండి, చెక్ చేయండి, సరిపోద్దా. తేమ ఉందంటే ఇబ్బంది లేదు. ఎక్కువ నీళ్ళైనా కానీ మనకి ఇబ్బంది అవుతుంది మొత్తం అంతా కూడా. అదే పళ్ళ దశ పూత దశ ఏర్పడేట సందర్భం లోపల ఇందాక చెప్పే కదా 1 గంట అన్న బదులు 1 గంట భావించుకోండి సరిపోద్ది. సో ఈ విధంగా నీటి యాజమాన్య పద్ధతులు చేసినట్టయితే మనకు సమస్యలు తక్కువగా ఉంటాయి. కలుపు సమస్య కానీ ఇది కానీ చీడపీడలు కూడా ఎక్కువగా రావు. మొక్క యొక్క నీళ్ళు ఎక్కువ ఇచ్చే కొద్ది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటిదంటే మొక్క వేరు వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వేరు వ్యవస్థ అనేది ఎక్కువ డెవలప్ కాదు. ఎందుకు కాదు అనేటువంటి ఒక లాజిక్ చెప్తా చూడండి. ఎప్పుడైతే మనిషికి ఆకలో లేకపోతే ఇంకోటో ఉన్నప్పుడు పని లేనప్పుడు అప్పుడు అతడు ఏం చేస్తాడు, మొత్తం అంతా తన యొక్క ఆకలి తీర్చుకోవడానికి తిరుగుతూ ఉంటాడు. ఏదో ఒక పని చేసి ఏదో రకంగా మన యొక్క పొట్ట గడుపుకోవాలి, కుటుంబం చేయాలి. అదే మీ దగ్గర విపరీతంగా డబ్బు ఉందనుకోండి, ₹1,00,000 కట్ట మీ దగ్గర ఉండి మీరు వెళ్ళి పని చేయమంటే చేస్తారా? చేయరు. సేమ్ అదేవిధంగా మొక్క కూడా తన యొక్క వేరు వ్యవస్థ నీళ్ళు ఎప్పుడు తక్కువగా ఉంటాయో ఆ యొక్క వేరు వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడానికి అది ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే ఆ యొక్క రూట్ సిస్టమ్ బాగా అభివృద్ధి చెందిందో అప్పుడు ఆటోమేటిక్గా యొక్క పోషకాలను తీసుకునేటువంటి యొక్క సామర్థ్యము వ్యవస్థ అనేది పెరిగి మనకు ప్రొడక్షన్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కనుక దాని పని దాన్ని చేసుకునే విధంగా చేద్దాము. దానికి కూడా కొంత ఏదో ప్రోత్సాహం ఇచ్చినట్టుగా కొంచెం నీళ్ళు ఇచ్చగలిగితే అది కూడా సంతోషపడి తన పని తను చేసుకుంటూ మనకు కావాల్సిన ప్రొడక్షన్ అనేది ఇవ్వగలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. మరింత సేద్య సమాచారం కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.